హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో మైసూర్ బోండాని బాగా పొంగుతూ, కరకరలాడుతూ రావాలంటే ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చూసేయండి. దీనికోసం నేను 1 కప్పు మైదా పిండిని తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మనం మైదా పిండిని తీసుకున్నామో అదే కప్పుతో అన్ని మెజర్‌మెంట్స్ తీసుకోండి. ఇందులోనే పావు కప్పు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్‌లో మీరు బియ్యపు పిండైనా వేసుకోవచ్చు. ఇందులోనే 2 టీ స్పూన్ల సూజీ రవ్వను వేస్తున్నాను. ఉప్మా రవ్వ అండి. దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదా! ఇది వేయడం వల్ల మనకి కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. ఈ పిండిలన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. మీకు ఇందులోకి గోధుమ పిండి వద్దనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకోండి. మనం ఏ కప్‌తో అయితే మైదాని తీసుకున్నామో అదే కప్ అనమాట. ఇందులో ఒక అరకప్పు వరకు పెరుగును వేస్తున్నానండి. నేనిక్కడ గడ్డ పెరుగును తీసుకుంటున్నాను కాబట్టి ఒక అరకప్పు తీసుకున్నాను. మీరు మామూలు పెరుగు తీసుకుంటే ఒక కప్పు పెరుగును తీసుకోండి. అండ్ ఇది కొంచెం పుల్లగా ఉందండి. పుల్లగా ఉన్న పెరుగు అయితే మనకి బోండాలనేవి చాలా బాగా వస్తాయి. ఒకసారి దీన్నంతా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సోడా సాల్ట్ వేసుకోండి. ఒక అర టీ స్పూన్ సోడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. బాగా బీట్ చేయాలండి. ఇలా బీట్ చేయడం వల్ల పెరుగులో బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ పెరుగు కూడా బాగా పొంగుతుంది. క్రీమీగా టెక్స్చర్ అనేది వస్తుందండి. ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి ఎంత క్రీమీగా ఉందో ఇలా వస్తుందన్నమాట. పెరుగంతా ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి వాటర్‌ని యాడ్ చేయాలి. వాటర్‌ని యాడ్ చేసుకొని మజ్జిగలాగా చేసుకోండి. ఇలా మజ్జిగలాగా చేసుకొని పిండిలో కలపడం వల్ల మనకి పెరుగు అనేది ఈజీగా పిండిలో కలిసిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం కలుపుకున్న మైదా పిండిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్‌ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్‌ని వేస్తే మనకి పిండి లూజ్ అయిపోయి బోండాలనేవి సరిగా రావు. ఇలా తగినన్ని వాటర్‌ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని ఎంత బాగా కలిపితే మనకు బోండాలనేవి అంత బాగా పొంగుతాయండి. అండ్ కరకరలాడుతూ వస్తాయి. మీరు సరిగా కలపకపోతే బోండాలనేవి సరిగా రావండి. అండ్ మీరు ఎంచుకునే మైదా పిండిని బట్టి కూడా బోండాల టేస్ట్ అనేది ఉంటుందండి. ప్యూర్ వైట్ కలర్‌లో ఉండే మైదా పిండిని తీసుకుంటే మనకి బోండాలనేవి కరెక్ట్‌గా వస్తాయండి. అదే కొంచెం యెల్లోయిష్‌గా ఉండే మైదా పిండిని తీసుకుంటే మనకు బోండాలు సరిగా రావండి. లోపల పిండి పిండిగా అలానే ఉంటాయి. అందుకే మైదా పిండిని చూసుకొని తీసుకోండి. చూడండి ఇలా చేత్తో ఎంత బాగా నీట్ చేస్తే మనకి బోండా అనేది అంత కరెక్ట్‌గా వస్తుంది. ఇలా చేత్తో బాగా నీట్ చేయాలండి. ఒక 10-15 మినిట్స్ పాటు ఇలా బాగా కలుపుకోండి. చూడండి మనకి బోండాలనేవి పర్ఫెక్ట్‌గా రావాలంటే పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఈ పిండిని నైట్ అంతా నానబెట్టుకోండి. పులియబెట్టడం వల్ల బోండాలనేవి బాగా వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మనం బోండాలని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బోండాలను వేయాలండి. ఇలా మీకు ఇష్టమైన సైజులో బోండాలనైతే వేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేయాలన్నా చేయొచ్చండి. కానీ పిండి అనేది నాని కొంచెం పులిసిందంటే బోండాలు ఇంకా రుచిగా కరకరలాడుతూ వస్తాయండి. కాబట్టి నైట్ నానబెట్టండి. ఇలా కడాయిలో సరిపడినన్ని బోండాలు వేసుకొని మనం గరిటెతో అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో కరకరలాడే బోండా రెడీ. ఇలా అన్ని బోండాలను కూడా ఇలానే వేసుకోవాలండి. మీకు ఇష్టమైన చట్నీతో ఈ బోండాను తినొచ్చు. చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా ఓసారి ట్రై చేసి చూడండి. మంచిగా కరకరలాడుతూ పిండి పిండి లేకుండా వస్తాయి. ఇవైతే మా పిల్లల కోసం వేశానండి. చిన్న బోండాలు మీ ఇష్టమైన సైజులో వేసుకోవచ్చు. అంతేనండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.